వేమూరి కావేరి ట్రావెల్స్ ఎవరిది? కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ చుట్టూ ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ బస్ వేమూరి కావేరి యాజమాన్యం బస్సుగా అధికారులు నిర్ధారించారు. ఈ విషయంపై వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రతినిధి కూడా మీడియాతో మాట్లాడారు. ఇంతకీ ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ యజమాని ఎవరు అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో వేమూరి కావేరి ట్రావెల్స్ పేరిట ప్రైవేట్ బస్సులు తిరుగుతుంటాయి. గతంలో కావేరి ట్రావెల్స్ పేరుతో సంస్థ నడపగా అందులో ఉన్న 3 పార్ట్నర్స్ విడిపోయినట్లుగా కావేరి యాజమాన్యం ప్రతినిధులు చెబుతున్నారు. ఇలా విడిపోయిన క్రమంలో తెలంగాణలోని పటాన్‌చెరు కేంద్రంగా వేమూరి కావేరి ట్రావెల్స్ ఏర్పాటు చేసుకొని నడిపిస్తున్నారు. తెలంగాణ ఆర్టీఓ రికార్డుల ప్రకారం కంపెనీ యజమానిగా వేమూరి వినోద్ కుమార్ పేరు ఉంది. ఈయన స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పామూరు. అయితే తాజాగా ప్రమాదానికి గురైన బస్సును ఒడిశాలోని రాయగడలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ సమయంలో వినోద్ కుమార్తె చిరునామాను రాయగడలోని సాయి లక్ష్మీ నగర్లో చూపించారని తెలంగాణ రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. వినోద్ కుమార్తో మాట్లాడేందుకు ఫోన్లో ప్రయత్నించింది, కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. 70 బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. అయితే కావేరి ట్రావెల్స్ యాజమాన్యానికి చెందిన సుమారు 70 బస్సులు వివిధ రూట్లలో నడుస్తున్నాయని కంపెనీ ప్రతినిధి వేమూరి వెంకటేశ్వర్లు మీడియాకు చెప్పారు. వీటిల్లో స్లీపర్ సీట్లు బస్సులు ఉన్నాయి. హైదరాబాద్లోని పటాన్‌చెరు నుంచి బస్సులు ఆపరేట్ చేస్తుంటారు. బస్సులు ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ పట్టణాలు, నగరాలకు నడుస్తున్నాయి. ఇవి కాకుండా బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, పూణె, షిర్డీ, గోవా, ముంబై, మంగళూరు, నాగపూర్ వంటి ఇతర రాష్ట్రాల్లోని నగరాలకు నడుపుతున్నట్లుగా వేమూరి కావేరి ట్రావెల్స్ వెబ్సైట్ బట్టి తెలుస్తుంది. అలాగే బస్సులు ఎక్కువగా ఒడిశా, నాగాలాండ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, దామన్ అండ్ దీవ్ వంటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ అయినట్లుగా వెబ్సైట్లోని బస్సుల ఫోటోల ఆధారంగా స్పష్టమవుతుంది. ముఖ్యంగా గతంలో తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ బస్సులకు రిజిస్ట్రేషన్ లేకపోవడం, తర్వాత అనుమతులు వచ్చినప్పటికీ ట్యాక్స్ ఎక్కువ ఉండడంతో ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తుంటారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఒడిశాకు సంబంధించి రిజిస్ట్రేషన్ రావడానికి ఏడాది సమయం ఉన్నందున పాత నంబర్ DD 01N9490తో తిప్పుతున్నట్లుగా అధికారులు చెప్పారు. తెలంగాణలో రిజిస్ట్రేషన్. మరోవైపు ప్రమాదానికి గురైన వేమూరి ట్రావెల్స్ బస్ హైదరాబాద్, బెంగళూరు మధ్య నడుస్తుంది. ఈ బస్సుకు సీటర్ పర్మిషన్ తీసుకొని స్లీపర్గా మార్చి నడుపుతున్నారని కొన్ని ఆరోపణలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. దీనిపై బస్సు మొదటిగా రిజిస్ట్రేషన్ అయిన మేడ్చల్ రవాణా శాఖ కార్యాలయాన్ని సంప్రదించింది. బస్సుకు 2018లో మేడ్చల్ ఆర్టీఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగిందని మేడ్చల్ జిల్లా రవాణా శాఖ అధికారి రఘునందన్ గౌడ్ చెప్పారు. బస్సు 2023 మార్చి 31 నుంచి దామన్ అండ్ దీవ్కు ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పారు. మొదట్లో మేడ్చల్ జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 53 సీట్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని రఘునందన్ గౌడ్ చెప్పారు. దామన్ అండ్ దీవ్కు మార్చక అక్కడ ఎలాంటి ఆల్టరేషన్ చేశారని విషయంపై మాకు స్పష్టత లేదు. ఇక్కడ ఉన్నప్పుడు సీటర్ పర్మిషన్తోనే నడిచింది. తర్వాత స్లీపర్ పర్మిషన్ తీసుకున్నారా లేదా అన్నది మాకు సమాచారం లేదని చెప్పారు. అయితే బస్సు వివరాలను అధికారులతో విచారించినప్పుడు దామన్ అండ్ దీవ్ నుంచి NOC తీసుకొని ఈ ఏడాది ఏప్రిల్ 29న ఒడిశాలోని రాయగడలో రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా చెప్పారు రవాణా శాఖ అధికారులు. ఒడిశా ఆర్టీఓ నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏడాదిలోపు రానుంది. దీంతో అప్పటి వరకు పాత నెంబర్ DD 01N9490తో తిప్పుతున్నట్లుగా చెప్పారు అధికారులు. బస్సుకు ఫిట్నెస్ 2027 మార్చి 31 వరకు, ఇన్సూరెన్స్ 2026 ఫిబ్రవరి 24 వరకు, రోడ్ ట్యాక్స్ వ్యాలిడిటీ వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉన్నట్లుగా యాజమాన్యం ప్రతినిధి వేమూరి వెంకటేశ్వర్లు మీడియాతో చెప్పారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.